నార్త్ కొరియా పాలకుడు కిమ్ జాంగ్ ఉన్ గురించి, అతని కఠినత్వం గురించి అందరికీ తెలిసిందే. చెప్పాలంటే ప్రపంచంలో అత్యంత భయపెట్టే లీడర్లలో ఈయన ఒకడు. అయితే కిమ్ జాంగ్ ఉన్ కంటే మరో డేంజరస్ పర్సన్ ఉన్నారు. అది ఎవరో కాదు, కిమ్ జాంగ్ ఉన్ చెల్లెలు కిమ్ యో జాంగ్. ఈమె తన అన్న నోట్లో నుండి ఊడిందనే చెప్పాలి. అంటే అన్న కంటే మహా డేంజర్ ఈమె. చూడ్డానికి నవ్వుతూ ఇన్నోసెంట్ గా కనిపిస్తోంది, కానీ ఆ నవ్వు వెనుక ఉన్న అసలు క్రూరత్వం అనేది చాలా భయంకరమైనది. చెప్పాలంటే క్రూరత్వంలో అన్న వారసత్వాన్ని అందిపుచ్చుకుంది. అంతేకాదు వేల మంది చావుకి కూడా కారణమైంది. అసలు ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర మహిళగా పేరు తెచ్చుకున్న ఈమె వెనుక ఉన్న కథ ఏంటి, తన అన్న కూడా ఈమెకి భయపడతాడా అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీలో ఎంతమందికి ఈమె గురించి తెలుసు కామెంట్ చేయండి. తెలియని వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కిమ్ యో జాంగ్ ఈమె 1987లో నార్త్ కొరియా రాజధాని పాంగ్యాంగ్ లో జన్మించింది. ఈమె తండ్రి కిమ్ జాంగ్ ఇల్, తల్లి కో యాంగ్ హ్యూ. ఇక ఈమెకి కిమ్ జాంగ్ ఉన్ తో పాటు కిమ్ జాంగ్ చుల్ అనే ఒక అన్న కూడా ఉన్నాడు. ఇక వీరు పుట్టడమే ఒక రాజ కుటుంబంలో పుట్టారు కాబట్టి వీరి బాల్యం మొత్తం సామాన్యులకి దూరంగా ఒక అతిపెద్ద కింగ్ కాంపౌండ్ లో అత్యంత భద్రత మధ్య గడిచింది. చిన్నప్పటి నుండి కిమ్ యో జాంగ్ తన అన్నలతోనే పెరిగింది. అయితే ఈమెని బయట ప్రపంచానికి అలాగే మీడియాకి ఎప్పుడు చూపించలేదు. కానీ ఆమె మొదటిసారిగా ప్రపంచం ముందుకి రావాల్సి వచ్చింది. అదెప్పుడు అంటే 2011లో తన తండ్రి చనిపోయినప్పుడు. ఆయన అంత్యక్రియల సమయంలో తన అన్న కిమ్ పక్కన నిలబడగా ఆ సమయంలో ఆమె అందరి దృష్టిలో పడింది. ఇక 1996లో వీరి తండ్రి వీరిని మంచి స్టడీస్ కోసం స్విట్జర్లాండ్ లోని బెర్న్ అనే నగరానికి పంపగా అక్కడ వీళ్లు తమ అసలు పేర్లను మార్చుకుని ఫేక్ పేర్లతో చదివారు. అలా యో జాంగ్ పేరు పాక్ మీ హాంగ్ అని, కిమ్ జాంగ్ ఉన్ పేరు పాక్ ఉన్ అని మార్చుకున్నారు. అక్కడ వీళ్లు సాధారణ కొరియన్ పిల్లల్లాగానే స్కూల్ కి వెళ్లేవారు. కానీ వీరి వెనక 24 గంటల పాటు ఒక భారీ సెక్యూరిటీ సిస్టమ్ ఉండేది. వీళ్లు ఉండే అపార్ట్మెంట్ ని నార్త్ కొరియా అధికారులు నిరంతరం మానిటర్ చేస్తూ ఉండేవారు. ముఖ్యంగా కిమ్ కంటే కూడా ఎక్కువ సెక్యూరిటీ యో జాంగ్ కి ఉండేది. దాదాపు 50 నుండి 100 మంది అండర్ కవర్ సెక్యూరిటీ సిబ్బంది ఆమె చుట్టూ ఉండేవారు. అలా 4 సంవత్సరాల చదువు తర్వాత 2000 సంవత్సరంలో వీళ్లు నార్త్ కొరియాకి తిరిగి వచ్చారు. తర్వాత 2007లో యో జాంగ్ కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ కంప్లీట్ చేసింది. అదే సంవత్సరంలో ఆమె తండ్రి పార్టీలో ఒక జూనియర్ గవర్నమెంట్ వర్కర్ గా ఉన్న తన కెరియర్ ని స్టార్ట్ చేసింది. తర్వాత 2012లో ఆమెకు ఒక ముఖ్యమైన పదవి దక్కింది. అదే నేషనల్ డిఫెన్స్ కమిషన్ టూర్ మేనేజర్ పదవి. ఈ పదవిలో ఉంటూ ఆమె తన అన్న కిమ్ ప్రయాణాలని, సెక్యూరిటీని, అతను ఎక్కడికి వెళ్ళాలి, ఏ రూట్ లో వెళ్ళాలి అనే ప్రతి చిన్న విషయాన్ని ప్లాన్ చేసేదన్నమాట. అంటే కిమ్ ప్రాణాలు ఆమె చేతుల్లోనే ఉండేవన్నమాట. అంతేకాదు కిమ్ కూడా తన చెల్లెల్ని చాలా గుడ్డిగా నమ్ముతాడు. చెల్లి విషయంలో కిమ్ చాలా సాఫ్ట్ గా ఉంటాడు. తర్వాత 2014లో ఆమె పేరు ఫస్ట్ టైం అధికారికంగా మీడియాలో వినిపించింది. అప్పుడు ఆమె వర్కర్ పార్టీలో ప్రాపగాండా అండ్ అజిటేషన్ డిపార్ట్మెంట్ కి వైస్ ప్రెసిడెంట్ గా అపాయింట్ అయింది. ఇది వినడానికి ఒక మీడియా డిపార్ట్మెంట్ లా అనిపించినా దీని వెనక పెద్ద వ్యూహం ఉంది. ముఖ్యంగా కిమ్ ఇమేజ్ ని ప్రపంచం ముందు, ప్రజల ముందు గొప్ప నాయకుల్లా ప్రెజెంట్ చేయడం ఈమెకి మెయిన్ రెస్పాన్సిబిలిటీ. అలా చాలా తక్కువ సమయంలోనే ఆ డిపార్ట్మెంట్ లో ఈమె అత్యంత పవర్ఫుల్ పర్సన్ గా మారింది. పైగా మగవారి ఆధిపత్యం ఎక్కువగా ఉండే నార్త్ కొరియాలో ఒక మహిళగా ఆమె ఇంతటి స్థాయికి చేరడం మామూలు విషయం కాదనే చెప్పాలి. ఇక ప్రజలు కిమ్ ని చూసి ఎంత భయపడతారో ఆమెని చూసి అంతకంటే ఎక్కువగా భయపడడం మొదలుపెట్టారు. ఎందుకంటే కిమ్ కి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా అది ఎవరైనా సరే ఆమె వారిని స్పాట్ లోని అంతం చేసేది. ఇక ఆమె క్రూరత్వం చూసి 2017లో అమెరికా ప్రభుత్వం ఆమెని శాంక్షన్ లిస్ట్ లో చేర్చింది. అంటే ఆమె అమెరికాకి గాని దాని మిత్ర దేశాలకు గాని వెళ్లే ఛాన్స్ లేదనమాట. పైగా చూడటానికి ఆమె పైన నవ్వుతూ కనిపిస్తుంది, కానీ లోపల మాత్రం చాలా పగను పెంచుకుంటుంది అని రాజకీయ నిపుణులు అంటూ ఉంటారు. దీనికి ఒక కారణం కూడా ఉంది. అదేంటంటే 2018లో సౌత్ కొరియాలో జరిగిన వింటర్ ఒలింపిక్స్ జరిగిన సంఘటన అనే చెప్పాలి. దశాబ్దాలుగా శత్రువులుగా ఉన్న దేశాల మధ్య సత్సంబంధాల కోసం ఈ ఒలింపిక్స్ ఒక వేదికగా మారాయి. అప్పుడు కిమ్ జాంగ్ ఉన్ కి బదులుగా యో జాంగ్ అక్కడికి వెళ్ళింది. 1953 యుద్ధం తర్వాత నార్త్ కొరియా రాజా కుటుంబం నుండి సౌత్ కొరియాలో అడుగుపెట్టిన మొదటి వ్యక్తి ఆమెనే. అక్కడ ఆమె అందరితో నవ్వుతూ ఆప్యాయంగా మాట్లాడుతున్నట్టు కనిపించింది. కానీ ఆమె కేవలం సౌత్ కొరియా సీక్రెట్స్ తెలుసుకోవడానికి మరియు ప్రపంచానికి ఒక సాఫ్ట్ ఇమేజ్ చూపించడానికి మాత్రమే అలా యాక్ట్ చేసింది.
అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం ఆలోచించాలి. అదేంటంటే కిమ్ జాంగ్ ఉన్ ప్రతి మీటింగ్ లోనూ ఆమె పక్కనే ఎందుకుంటుంది? ఆమె కేవలం ఒక అసిస్టెంట్ మాత్రమేనా? కాదు, ఆమె కిమ్ కి ఒక నీడ లాంటిది. కిమ్ జాంగ్ ఉన్ మరియు డొనాల్డ్ ట్రంప్ ల మధ్య ఈ వియత్నాం లో జరిగిన న్యూక్లియర్ డీల్ లో కూడా ఆమె కీలక పాత్ర పోషించింది. అయితే ఆ డీల్ ఫెయిల్ అయినప్పుడు కిమ్ తన చెల్లెల్ని రాజకీయ బ్యూరో నుండి తీసేశాడు. దీంతో ఆ సమయంలో వీరిద్దరి మధ్య గొడవలు వచ్చాయని అందరూ అనుకున్నారు. కానీ అది ఒక పెద్ద తుఫానికి ముందు వచ్చే నిశ్శబ్దం అని ఎవరూ ఊహించలేదు. 2020లో కిమ్ జాంగ్ ఉన్ అకస్మాత్తుగా మీడియా కనిపించపోయేసరికి అతను చనిపోయాడని ప్రపంచవ్యాప్తంగా వార్తలు రావడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీంతో ఆ సమయంలో యోజాంగ్ ఒక్కసారిగా పవర్ లోకి వచ్చి తన అసలు రూపాన్ని చూపించింది. ఆ సమయంలో ఆమె సౌత్ కొరియాను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రపంచాన్ని షాక్ అయ్యేలా చేశాయి. సౌత్ కొరియా అనేది భయంతో వణికే ఒక కుక్క లాంటిదని, దానికి కేవలం మొరగడం మాత్రమే తెలుసని ఆమె ఘాటుగా విమర్శించింది. అలా యోజాంగ్ కేవలం మాటలతోనే కాదు, తన చేతలతో కూడా తన క్రూరత్వాన్ని బయటపెట్టింది. అయితే 2013లో కిమ్ తన బాబాయిని దేశద్రోహిగా ప్రకటించి చంపేశాడు. ఎందుకంటే ఒక ఈవెంట్ లో కిమ్ వచ్చినప్పుడు అతను మనస్ఫూర్తిగా చప్పట్లు కొట్టలేదట. అసలు ఇది చంపేంత విషయమే కాదు, కానీ తన మీద ఈగవాలినా కూడా చంపేస్తాడు. కాదు చంపేలా చేస్తుంది అతని చెల్లి. అవును, తమ బాబాయ్ మరణశిక్ష వెనుక ఉన్న మాస్టర్ మైండ్ యోజాంగ్ అని తర్వాత తెలిసింది. కేవలం చప్పట్లు కొట్టనందుకు ప్రాణాలు తీయడం అంటే ఆమె ఎంత కఠినంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అలాగే 2017లో కిమ్ పిన్ని కొడుకైన కిమ్ జాంగ్ నామ్ని మలేషియా ఎయిర్పోర్ట్ లో విషం ఇచ్చి చంపిన కేసులో కూడా ఆమె పాత్ర ఉందని తెలిసింది. ఇది మాత్రమే కాదు, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒక మీటింగ్ కి టైంకి రాలేదని అతనికి కూడా మరణశిక్ష విధించింది. ఇక 2020లో 2 దేశాల స్నేహానికి గుర్తుగా ఉన్న సౌత్ నార్త్ లియోసియన్ బిల్డింగ్ ని బాంబు పెట్టి మరీ కూల్చేసింది. చూస్తున్నారు కదా, అసలు ఈమె నిర్ణయాలు ఎంత భయంకరంగా ఉంటాయంటే ఒకసారి నోరు తెరిస్తే అది తోటాతో సమానమని అక్కడ చెప్పుకుంటూ ఉంటారు. ఇక నార్త్ కొరియా నుండి తప్పించుకోవాలని చూసే ప్రజల్ని ఆమె డర్టీ ఇన్సెక్ట్స్ అంటే మలినమైన పురుగులని పిలుస్తోంది. ఎవరైనా పారిపోతూ దొరికితే మాత్రం వారికి నరకమే చూపిస్తుంది. అసలు ఆమెకి దొరికే బదులు చావడం మేలనుకునే వాళ్ళు చాలా మందే ఉన్నారు. కేవలం తన దేశ ప్రజలనే కాదు, ప్రపంచ దేశాల నేతల్ని కూడా ఆమె తక్కువ చేసి చాలా చులకన భావంతో మాట్లాడుతుంది. అంతేకాదు, అమెరికా మాజీ ప్రెసిడెంట్ జో బైడెన్ ని ఆమె ఫ్యూచర్ లేని ఒక మొసలోడు అని పిలిచింది. ఇక సౌత్ కొరియా ప్రెసిడెంట్ ని అమెరికా ఆకలితో ఉన్న కుక్క అని అవమానించింది. ఇలా ఈమె ఉండే విధానం, మాట్లాడే విధానం చూస్తూ ఉంటే ఆమె ఒక సాధారణ అధికారిని కాదు, కిమ్ జాంగ్ ఉన్ కంటే డేంజరస్ అని ఎవరికైనా అర్థమవుతుంది. ఇంకా ఆమె కోపం వస్తే కిమ్ కూడా సైలెంట్ గా ఉంటాడట. ఎవరైతే ఆమెను చూసి భయపడతారో ఆయనే తన చెల్లికి వణికిపోతాడట. ప్రస్తుతం ఆమె నార్త్ కొరియాలో 2వ అత్యంత పవర్ఫుల్ వ్యక్తిగా ఉంది. అఫీషియల్ గా ప్రాపగాండా చీఫ్ అయినప్పటికీ మిలిటరీ మరియు పాలసీ మేకింగ్ లో ఆమె జోక్యం చాలా ఉంటది. అంతేకాదు, సుప్రీం లీడర్ మాత్రమే ఇచ్చే అధికారిక స్టేట్మెంట్లని ఇప్పుడు ఈమె కూడా ఇస్తోంది. ఇంకా మరో షాకింగ్ విషయం ఏంటంటే ప్రపంచంలోని ఇతర దేశాలకు న్యూక్లియర్ వార్నింగ్ ఇచ్చిన ఏకైక మహిళ ఈమె. కిమ్ ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేనప్పుడు లేదా భవిష్యత్తులో అతనికి ఏదైనా జరిగితే నెక్స్ట్ పవర్ లోకి వచ్చేది యోజాంగ్ అనే గట్టిగా తెలుస్తోంది. ఎందుకంటే కిమ్ కి ప్రస్తుతం చిన్నపిల్లలు మాత్రమే ఉన్నారు. వారు పెరిగి పెద్దయ్యే వరకు యోజాంగ్ దేశాన్ని పాలిస్తుందని స్పష్టంగా కనిపిస్తోంది. నిజానికి ఆమె పర్సనల్ లైఫ్ గురించి బయట ప్రపంచానికి పెద్దగా తెలియదు. ఇక తెలిసినా వాళ్ళు మాత్రం ఆమె జోలికి వెళ్లరు. ఇదిలా ఉంటే కిమ్ యో జాంగ్ కి పెళ్లైందా లేదా అనేది ఒక టాప్ సీక్రెట్ అనే చెప్పాలి. అయితే చాలా మంది ఆమెకి పెళ్లి కాలేదని అనుకుంటారు. ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి ఆమెకి చంపడమే తెలుసు. అలాంటిది ఆమెను పెళ్లి చేసుకోవాలంటే నిజంగా గట్స్ ఉండేవాడే కావాలి. కానీ ఇప్పటి వరకు ఆమెను ఎదుర్కొనే వ్యక్తి లేడు కాబట్టి ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రాలేదేమో అని అందరూ అనుకుంటూ ఉంటారు. పైగా ఇప్పటికే వేల మంది చావు కారణమైంది. ప్రపంచ దేశాల్ని తన మాటలతో గడగడలాడిస్తోంది. మరి అలాంటి వ్యక్తి రేపు నార్త్ కొరియా పూర్తి స్థాయిలో సుప్రీం లీడర్ అయితే ఆ దేశం మరియు ప్రపంచం పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే భయమేస్తోంది. చివరిగా చూస్తే కిమ్ యో జాంగ్ కేవలం కిమ్ చెల్లెలుగా మాత్రమే తన ప్రయాణాన్ని మొదలుపెట్టి ఈ రోజు ప్రపంచంలోని మోస్ట్ డేంజరస్ ఉమెన్ గా ఉంది. ఆమె తెలివితేటలు, ఆమె క్రూరత్వం, ఆమె ప్రాపగాండా నైపుణ్యం ఆమెని ఒక శక్తివంతమైన నాయకురాలిగా మార్చాయి. ఆమె తన అన్నకి ఒక నమ్మకమైన సపోర్టర్ గా ఉంటూనే తనకంటూ ఒక ప్రత్యేకమైన పవర్ ని క్రియేట్ చేసుకుంది. భవిష్యత్తులో ఆమె నార్త్ కొరియాని ఏ దిశగా నడిపిస్తుందో చూడాలి. ఒకవేళ కిమ్ తర్వాత ఆమె అధికారంలోకి వస్తే ప్రపంచ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు వస్తాయో ఊహించడం కష్టం. ఈ వీడియో ద్వారా కిమ్ యో జాంగ్ గురించి మీకు తెలియని ఎన్నో విషయాలని తెలియచేశానని నేను అనుకుంటున్నాను. చూడటానికి అమాయకంగా కనిపించే వ్యక్తుల వెనుక ఎంతటి భయంకరమైన నిజాలుంటాయో ఈమె జీవితమే ఒక ఎగ్జాంపుల్. మరి కిమ్ కంటే ఆమె ప్రమాదకరమని మీరు కూడా అనుకుంటున్నారా? ఒకవేళ ఆమె సుప్రీం లీడర్ అయితే పరిస్థితి ఎలా ఉంటుందని మీరు ఊహిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.